నమస్తే వెల్కమ్ టు 6 minutes 24 headlines. కల్తీ అయ్యింది నెయ్యి కాదు ఆవులే వైసీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. పాక్లో షియా సున్నీ పోరు 25 మంది మృతి. భారత్ స్పోర్ట్స్ పవర్ హౌస్ గా ఎదుగుతుంది టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్. చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు పూజలు మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు బేరసారాలకు ఆర్ కృష్ణయ్య తల ఒగ్గడం బాధాకరం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు. యువతకు నైపుణ్యమే లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా పేరుతో హై డ్రామాలు మాజీ మంత్రి కేటీఆర్. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో విషాదం చెరువులో మునిగి 8 మంది చిన్నారులు మృతి. ముంబైలో వర్ష బీభత్సం నేడు విద్యా సంస్థలకు సెలవు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు పార్లమెంటులో పోరాడుతాం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ మెరుపు దాడి 51 మంది దుర్మరణం. 1,00,000 కోట్ల లాభం లక్ష్యం ఎస్బీఐ నూతన చైర్మన్ సిఎస్ శెట్టి. గొర్రెలు కోళ్ల పెంపకం యూనిట్లకు 50% సబ్సిడీ మంత్రి అచ్చెన్నాయుడు. పరువు నష్టం కేసు ఎంపీ సంజయ్ రౌత్ కు 15 రోజులు జైలు. అంతరిక్ష పరిశోధనల్లో పోటీ వద్దు రాకేష్ శర్మ. గెలిచే ముందు ఓ అవతారం గెలిచిన తరువాత ఇంకో అవతారం పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సెటైర్. టీఆర్ఎస్ కుట్రలో భాగమే వరంగల్ 6 ముక్కలు కడియం శ్రీహరి. హిమాచల్లో అకాల ఎండలు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. చలాన్ల ఆధారంగా వాహన బీమా పెంపు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా. హైదరాబాద్ మూసీ పరివాహ ప్రాంతాల్లో అధికారుల సర్వే రివర్ బెడ్ లో నిర్మాణాలపై మార్కింగ్.